ఏటీవీ డివోషనల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి నక్షత్రాలు, లక్షణాలు, వీటి ఫలితాల్లో మనము ఉత్తర నక్షత్రం వారి యొక్క స్వభావం ఏంటి, వారి వారి బలహీనతలు ఏంటి, వారు ఎందులో రాణిస్తారు, ఈ వివరాలన్నీ కూడా సవివరంగా తెలుసుకుందాం. మనము ఇంతకుముందు చెప్పుకున్నాం, పూర్వ పలుకుని వాడుక భాషలో పొబ్బ అయిందని, అలాగే ఉత్తర పలుకుని మరి వాడుక భాషలో ఉత్తర అయింది. కనుక ఈ నక్షత్రం యొక్క పూర్తి నామధేయం ఉత్తర పలుకుని. దీనికి అధిపతి మరి నక్షత్రానికి అధిపతి సూర్యుడే అవుతున్నాడు. అలాగే ఈ ఉత్తర ఒకటవ పాదానికి అధిపతి కూడా సూర్యుడే అవుతున్నాడు. అంటే ఇక్కడ ఉత్తర ఒకటవ పాదం ఒకటి వచ్చి మనకి సింహరాశిలో ఉంటే మిగతా 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా కూడా వారు కన్యా రాశిలోకి వస్తారు. ఇక్కడ ఉత్తర ఒకటవ పాదము, తర్వాత ఉత్తర 4వ పాదము, ఈ 2 పాదాల వారి మీద కూడా గురుడి యొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది. ఇక 2, 3 పాదాల వారి మీద శని యొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది. ఇక్కడ మరి 1వ పాదంలో జన్మించిన వారైతే కనుక వీరికి కూడా మరి జన్మించడం అనేది రవిదశలో ఉంటుంది. రవిదశ అనేది 6 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చేప్పటికీ చంద్రమా దశ 10 సంవత్సరాలు అనేది ఉంటుంది. కనుక 16 ఏళ్ళ వరకు కూడా కొంతవరకు వీరి యొక్క జీవనం అనేది కొంతవరకు గజిబిజిగా కానీ, ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంత చపలచిత్తంగా ఉండటం అనేది కూడా అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా జాతకంలో కనుక మరి ఏదైనప్పటికీ కూడా రవికి అత్యంత మిత్రుడు కుజుడు కాబట్టి కుజుడు జాతకంలో ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మరీ ఎక్కువ చెడు చూపించకుండా వీరి ఎంచుకున్న చదువుల్లో అంటే కొంత మార్కులు తక్కువ వచ్చినప్పటికీ కూడా ఓవరాల్గా అయితే కనుక వారి యొక్క లక్ష్యాలను అయితే కనుక పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది. ఇంకా కుజుడు వచ్చేప్పటికీ ఆ 7 ఏళ్ళ తర్వాత నుంచి చాలా పెద్ద ప్రధానమైన దశ, ముఖ్యంగా ఎవరైతే మనం సెటిల్ అవ్వాలని కోరుకుంటామో ఆ సెటిల్ అయ్యే దశ అంతా కూడా 18 ఏళ్ళు మరి రాహు దశ అనేది ఉంటుంది. కనుక ఆ రాహు దశలో మాత్రం కొద్దిగా జాతకంలో రాహు స్థానం బట్టి కొంత చెడు ఫలితాలు జరిగే అవకాశాలు, లేదా కొంత జీవితంలో మనకి అప్ అండ్ డౌన్స్ అంటే బాగా ఉన్నట్టుండి అతిగా సంపాదించడం, మళ్ళీ ఉన్నట్టుండి అతిగా జారిపోయే పరిస్థితులు కూడా ఈ సింహరాశి వారికి ఎక్కువ, ముఖ్యంగా ఏదైతే ఉత్తర నక్షత్రంలో ఉంటారో వారి మీద ఎక్కువగా ఈ రకమైన ప్రభావం చూపించడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా మరి 1వ పాదం వారేమో కొంతవరకు మెహర్బానికి పోయి ఖర్చు పెట్టుకున్నట్టయితే కనుక ఇటు 2, 3 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో వచ్చే ఒడిదుడుకుల వల్ల కూడా ఎక్కువ ఆర్థికంగా నిలబెట్టుకోలేకపోవటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వేటికి చూస్తే మాత్రం అన్నీ అనుభవించినట్టు ఉండొచ్చు. అంటే ఒక సొంత ఇల్లు అనుకోండి, లేదా సొంత కారు అనుకోండి, ఇలా ఏవైతే సుఖాలు అయితే ఉంటాయో ఆ సుఖాలు అయితే మాత్రం అనుభవించడం అనేది కొన్నాళ్ళైనా కూడా జరిగి తీరటం అనేది అయితే ఉంటుంది. వాటిని వాళ్ళు పరిపూర్ణంగా నిలుపుకుంటారా నిలుపుకోలేరా అంటే మరి మిగతా గ్రహస్థితిని బట్టి తప్ప జీవితంలో ఒక్కసారైనా సరే కొన్ని భౌతిక సుఖాలు అనేది మనం ఏవైతే చెప్పుకుంటామో ఆ సుఖాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉత్తరా నక్షత్రం వారు అయితే కనుక ఖచ్చితంగా అనుభవించి తీరటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ ఉత్తరా నక్షత్రం వారు వచ్చేప్పటికి ఏంటంటే వీరికి కూడా 1వ పాదంలో జన్మించిన వాళ్ళకైతే కనుక మెకానికల్ ఇంజనీరింగ్, వైద్య శాస్త్రం అనేది ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక 2వ పాదంలో ఎవరైతే మరి జన్మించి ఉంటారో వారి మీద శని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, తర్వాత 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వాళ్ళ మీద కూడా శని యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటు శని రవి మిత్రులు కాకపోవటం, తర్వాత మరి వీళ్ళ మీద అందుకని ఈ రకంగా కొంతవరకు బాగా కష్టపడితే కానీ విద్యలో రాణించలేకపోవటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా సివిల్ ఇంజనీరింగ్ అనేది అయితే కనుక చాలా చక్కగా యోగ్యం చేయటం అనేది ఉంటుంది. తర్వాత ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటి రంగంలో కూడా, అలంకార రంగంలో కూడా వీరు రాణించడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఇక వైద్య రంగంలో అయితే మాత్రం ఎక్కువగా జనరల్ ఫిజిషియన్ కానీ ఎక్కువ కొనసాగించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. ఇక మనకి న్యాయవాద వృత్తిలో కూడా వీళ్ళు రాణించడానికంటే మనం ప్రైవేటుగా అది ఇప్పుడు మనకి ఏదైనప్పటికీ కూడా వీళ్ళు జడ్జిగా డైరెక్ట్ పోస్టులు ఉంటాయి కొన్ని జడ్జెస్గా వెళ్ళడానికి, వాటికి అలాంటివి ఏమైనా సరే వెళ్ళాలి, న్యాయమూర్తులుగా వెళ్ళాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన పరీక్షలు రాసుకుని కూడా ఉత్తీర్ణులు అయ్యి ఆ రకమైన ఉద్యోగాలు కొట్టే అవకాశాలు కూడా వీళ్ళకి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది.
కనుక ఈ రకంగా అయినా సరే వీళ్ళు ఎంచుకున్నట్టయితే కనుక కొంతవరకు ప్రయోజనం ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. వీరి మీద మరి ఇందాక మనం మొదటే చెప్పుకున్నాం, సింహం రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి సూర్యుడు ఆరాధన అనేది ఎక్కువగా మేలు చేస్తుంది. కనుక ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం అనేది రోజుకు ఒకసారి చదవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. లేదా ఆదివారాల పూట అప్పుడప్పుడు మరి గోధుమ రవ్వ పంచదార కలిపి ఇంట్లో విష్ణువుకి నివేదన చేయడం వల్ల కూడా వీరి జాతకంలో ఉండే దోషాలు కొంతవరకు తప్పించుకోవడానికి ఉంటుంది. ఇంకా ఏదైనా సరే ఒక మంత్రాలాగా ప్రతిరోజు నిత్యం ఒక క్రమబద్ధంలో చదువుకోవాలంటే కనుక ఓం భానవే స్వహ, ఓం భాం భానవే స్వహ, ఓం భాం భానవే స్వహ ఇలా ఏదైనా సరే నిత్యం పఠించడం వల్ల కూడా తప్పకుండా వారి జాతకాల్లో ఉండే ఎంతో కొంత చెడునైతే తప్పించుకోవడానికైతే ఉంటుంది. ఈ రకంగా కనుక మరి సింహరాశి వారు ముఖ్యంగా ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు చేసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా వారికి ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.